హలో ఆల్. ఇలా తోడుకున్న పెరుగు నుంచి మీగడ తీసి వారం మొత్తం స్టోర్ చేసుకున్న మీగడండి ఇది. ఇలా హాఫ్ జార్ వరకు మీగడ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉన్న ఒక బౌల్ ఏమైనా తీసుకోవచ్చు. నేను ఇలా బేసిన్ తీసుకున్నాను. మిగిలిన మీగడని కూడా మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా బేసిన్లో యాడ్ చేసి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి. తర్వాత మీగడ మొత్తం తీసి ఇలా ఒక బాక్స్లో వేసుకుంటున్నాను. ఇలా మల్టిపుల్ టైమ్స్ తీసుకోవాలండి. ఫైనల్లీ హాఫ్ బౌల్ వరకు వచ్చిందండి మిగడ. తర్వాత దాన్ని వాటర్ పోసుకొని రిన్స్ చేసుకోవాలి. అట్లీస్ట్ 2-3 టైమ్స్ అయినా రిన్స్ చేసుకోవాలి. మిగతా మజ్జిగ మొత్తం కూడా ఇలా తీసేయాలండి. ఇలా క్లీన్ చేసుకోవాలండి. నేనైతే 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. మొత్తం ఇలా తీసుకొని ఒక కడాయిలో వేసుకొని కాచుకుంటానండి. ఇది నేను స్పెషల్లీ ఉమి కోసం చేస్తున్నాను. హోమ్ మేడ్ గీ అయితే ఇంకా బాగుంటుంది కదా అని ఇంట్లోనే చేసుకుంటున్నా. పక్కనే ఉంది మాకు డైరీ, సో అక్కడ నుంచి కౌ మిల్క్ తెచ్చుకుంటున్నా. ఇది కౌ మిల్క్తో చేసిన బటర్ అండి. ఇలా వెన్న తీసిన మజ్జిగ మొత్తం పడేయాల్సి వస్తుంది ఎవ్రీ టైం. ఇంకా వాటితో యూస్ఫుల్గా ఏమన్నా చేయొచ్చేమో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మీలో ఇంకా ఎవరైనా పిల్లల కోసం ఇలా హోమ్ మేడ్ గీ చేస్తున్నారా? చేస్తున్నట్టయితే నాకు చెప్పండి. ఇలా బటర్ మెల్లగా వేడెక్కి ఇలా బబుల్స్ లాగా ఫామ్ అయింది. తర్వాత ఇట్ స్టార్టెడ్ బాయిలింగ్ అండ్ దెన్ ఇలా ఆల్మోస్ట్ గీ రెడీ అయ్యిందండి. ఇప్పుడు కొంచెం మెంతులు అండ్ కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇలా కొద్దిగా తీసుకుంటే సరిపోతుందండి. మీన్ వైల్ ఉమి ఏం చేస్తుందో చూద్దాం. పెట్టుకో వద్దా? ఎందుకు వద్దు? మీ అది డేట్స్ అమ్మా, డేట్స్ ఎమ్మిగా ఉంటుంది, బాగుంటుంది, ట్రై చేయి. పెట్టుకో. ఎందుకు వద్దు అంటున్నావు? ఎందుకొద్దు? ఫైనల్లీ గీ రెడీ అయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. కడాయి చల్లబడిన తర్వాత గీ చల్లారిన తర్వాత వేరే జార్లకి ఫిల్టర్ చేసుకున్నాను. ఇలా గ్లాస్ జార్లో నేను నింపుకున్న మొత్తం 1/2 లీటర్ వచ్చిందండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. స్పెషల్లీ మనం పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. Please like, share and subscribe to my channel Sarita World. Thank you for watching.